హాయ్ మామ, వెల్కమ్ టు ఎస్కే ఆక్వా. ఈ రోజు మన వీడియో వచ్చేసి చాలా మంది అవుట్డోర్ లో కూడా ఫ్లవర్ హార్న్స్ పెంచిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రెసెంట్ ఎండలు చూస్తున్నారు కదా, వాటర్ అనేవి చాలా హీట్ అయిపోతున్నాయి. ఈ కండిషన్స్ అన్నింటినీ తట్టుకొని ఫ్లవర్ హార్న్స్ అనేవి అవుట్డోర్ లో ఎలా సేవ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చెప్తానన్నమాట. ఎస్పెషల్లీ ఈ వీడియో అనేది అవుట్డోర్ లో ఎవరైతే పెంచుతున్నారో ఆర్ పెంచుదాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ చేసేయండి. మామ, మీకు ముఖ్యంగా ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఎవడో ఏదో చెప్పిన వీడియోని అయితే నేను ఇక్కడ కాపీ చేసి అయితే చెప్పట్లేదు. నేను ఈ 1.5 month లో ఏం చేశానో మీకు కూడా అదే చెప్తా. మీరు అవుట్డోర్ లో ఫ్లవర్ హార్న్స్ గ్రూమ్ చేస్తున్నారంటే మెయిన్లీ మీకు కావాల్సింది ఒక ఫ్రిడ్జ్ బాక్స్ అనమాట. దాని మీద మీకు సరిపడే థర్మాకోల్ ఆర్ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక చెక్క అయినా పెట్టుకోవచ్చు. మంచిగా ఫ్లవర్ హార్న్స్ గ్రూమ్ చేయడానికి మీరు ఈ 4 steps అనేవి తీసుకుంటే చాలు. ఈ ప్రికాషన్స్ తో ఫ్లవర్ హార్న్ ఫిష్ ని ఎలా సర్వైవ్ చేయాలో మీకు ఇప్పుడు చెప్తా. ఫస్ట్ ఇది వాటర్ కండిషన్స్ అనమాట. వాటర్ ని మీరు ప్రతి 7 to 10 days మధ్యలో అయితే క్లీన్ చేసుకోవాలి. అండ్ మీకు చెప్పాను కదా ఒక ఫ్రిడ్జ్ బాక్స్ అయితే కావాలని. అదే ఎందుకంటారా, ఈ ఫ్రిడ్జ్ బాక్స్ సైడ్ ను ఒక వైట్ లేయర్ అనేది ఉంది కదా, అది అనేది హీట్ ని అయితే అబ్జర్వ్ చేసుకోదు అనమాట. దాని వల్ల యూజ్ వాటర్ అనేది హీట్ అవ్వదు. ఇంకోటి ఏంటంటే వాటర్ కండిషన్స్ అని అప్ అండ్ డౌన్ అవ్వకుండా అయితే అదే చూసుకుంటుంది. ఇంత ఎండలో కూడా నా దగ్గర ఉన్న ఫ్లవర్ హార్న్స్ సర్వైవ్ అవ్వగలుగుతున్నాయి అంటే అదే మెయిన్ రీజన్. మధ్యాహ్నం 1 కి 2 కి వెళ్ళి వాటర్ లో చేయటమే చాలా చల్లగా ఉంటాయి అనమాట అందులో. ఇంకా రెండోది ఏంటంటే ఫుడ్. మనం వాటికి రోజు ఏ టైంకి ఫుడ్ వేస్తున్నామో నెక్స్ట్ డే కూడా సేమ్ అదే టైంకి అయితే వేయాలన్నమాట. అప్పుడే ఫిషెస్ అనేవి యాక్టివ్ గా ఉంటాయి అండ్ గ్రోత్ అనేది కూడా బాగుంటుంది. నేనైతే వీటికి ఫీడింగ్ కింద ఒకికో బ్లాక్ పెరర్ అండ్ చికెన్ లివర్ అయితే ఫీడ్ చేస్తాను అనమాట. వీటికి నేను ఫీడింగ్ అని డైలీ 2 times అయితే ఇస్తా. మార్నింగ్ 8 కి అండ్ ఆఫ్టర్నూన్ అయితే 3 కి ఇస్తాను అనమాట. వీటిని తెచ్చి 1.5 month అయింది అండ్ మీరే చూస్తున్నారు కదా ఈ ఫిషెస్ గ్రోత్ అనేవి ఎలా ఉన్నాయో. థర్డ్ స్టెప్ ఏంటంటే ఆక్సిజన్. చాలా మంది నన్ను అడుగుతున్నారు, ఫిషెస్ ని అవుట్డోర్ లో పెట్టారు, ఆక్సిజన్ అనేది పెట్టట్లేదు కదా, మరి వాటికి ఆక్సిజన్ అనేది ఎలా అందుతుంది అనేసి. ముందు లైవ్ ప్లాంట్స్ అనేవి పెట్టేవాడిని. అవుట్డోర్ లో పెంచుతున్నాను కదా, డైరెక్ట్ సన్ లైట్ పడడం వల్ల నాచు పట్టేస్తుంది అనమాట. అదంతా దాని వల్ల నాకు క్లీన్ చేసుకోవడానికి ఇంకా దోలు తీరిపోతుంది. అందుకే ఆ ప్లాంట్స్ అనేవి అయితే తీసేసాను. అండ్ ప్రెసెంట్ ఆక్సిజన్ వీటికి ఎలా అంటే సేమ్ బెట్టర్స్ లాగే పైకి వచ్చి ఆక్సిజన్ పీల్చుకొని మళ్ళీ వెళ్ళిపోతున్నాయి అనమాట ఇవి. అండ్ దాని వల్ల ప్రాబ్లం అనేది ఏం రాదు. నా దగ్గర ఉన్న ఫిషెస్ అన్ని హెల్దీగా అయితే ఉన్నాయి. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఫ్లవర్ హార్న్ హెడ్ గ్రూమింగ్. చాలా మంది హెడ్ గ్రూమింగ్ కోసం ఇలాంటి ట్రయాంగిల్ లో ఉన్న గ్లాస్ అయితే వాటికి వాడతారు. వీక్లీ ఆ గ్లాస్ ని 3 days ఉంచుతారు, 3 days తీస్తారు. అండ్ అదే బెస్ట్ ఫర్ హెడ్ గ్రూమింగ్ అనమాట. నేను అలా చేయను, బట్ అయినా సరే నా దగ్గర ఉన్న ఫ్లవర్ హార్న్స్ కి హెడ్ అనేది ఎలా గ్రూమ్ అవుతుందో కూడా చెప్తా. నేను ఒక ఫ్లవర్ హార్న్ తెచ్చుకోలేదు, కొంచెం బల్క్ లో ఒక 10 ఫ్లవర్ హార్న్స్ అయితే తెచ్చుకున్నాను. అవన్నీ కూడా ఒక ఫ్రిడ్జ్ బాక్స్ లోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫ్లవర్ హార్న్ కి హెడ్ గ్రూమ్ అవ్వాలంటే ఏం చేస్తారు, ఒక ట్రయాంగిల్ లో ఉన్న గ్లాస్ ని ఫ్లవర్ హార్న్ అక్వేరియం లో అయితే పెడతారు. ఆ గ్లాస్ లో ఫ్లవర్ హార్న్ రిఫ్లెక్షన్ ని తనే చూసుకొని తన హెడ్ తో అయితే కొడుతుంది అనమాట దాన్ని. అలా దానికి హెడ్ అనేది గ్రోత్ అవుతుంది. బట్ నా దగ్గర ఏంటంటే ఒక దాంట్లోనే 10 ఉంటాయి కదా, సో నాకు ఆ గ్లాసెస్ అవసరం అయితే లేదు. ఎలా అంటారా, ఫ్లవర్ హార్న్స్ అని వైల్డ్ ఫిషెస్, సో దాన్ని ఎప్పుడు పీస్ లెక్క ఒక దాంట్లోనే అయితే ఉంచాలన్నమాట. బట్ నేను అలా కాదు, ఒక దాంట్లోనే 10 ఉండడం వల్ల అప్పుడప్పుడు వాటి హెడ్స్ తో ఒకదాన్ని ఒకటైతే కొట్టుకుంటాయి. సో అలా వితౌట్ గ్రూమింగ్ గ్లాస్ మన ఫ్లవర్ హార్న్స్ కి అయితే హెడ్ గ్రోత్ వచ్చిందనమాట. నేను ఇప్పుడు చెప్పిన ప్రికాషన్స్ అన్ని ఫ్లవర్ హార్న్స్ ఒకనొక టైం వరకే. ఇవి కొంచెం సెమీ అడల్ట్ వచ్చాక వీటికి ఇలాంటివి ఏం పని చేయవు అనమాట. నేను కూడా వీటిని మ్యాక్స్ 1-2 months అయితే గ్రూమ్ చేసి తర్వాత అయితే సేల్ చేసేస్తాను. సరే మామ, ఇంకా ఈ వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. చూసిన వాళ్ళు అలాగే వెళ్ళిపోకుండా కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, నాకు కూడా కొంచెం బూస్టప్ అయితే ఉంటుంది. సరే మామ, ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటా, బాయ్.